హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను మిల్లెట్ ప్యాన్కేక్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత తగినంత బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు పాలు వేసుకొని బెల్లం కరిగినంత వరకు పక్కన పెట్టుకోవాలి. బెల్లం బాగా కరిగింది అనుకున్నాక ఒక అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు రాగి అండ్ జొన్న పిండి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ ప్యాన్ కేక్ కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. అంటే గట్టిగా ఉండే దోశ పిండి కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి అండ్ కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ బ్యాటర్ని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత స్వీట్నెస్ చూసుకొని కన్సిస్టెన్సీ కూడా కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ కేక్స్ వేసేసుకోవడమే. 2 అవర్స్ నానబెట్టే టైం లేదు అనుకుంటే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ప్యాన్ కేక్స్ వేసేసుకోవడమే. అంతే అండి, హెల్దీ మిల్లెట్ ప్యాన్ కేక్ రెడీ. ప్లీజ్ like, share and subscribe. Thanks for watching.